టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు ఏపీ సీఎం చంద్రబాబు వచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు చంద్రబాబు. టీడీపీ అభిమానులతో సందర్శనగా మారింది ఎన్టీఆర్ భవన్. నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. అందరూ చంద్రబాబు నాయుడును ఆనందపూర్వకంగా బొకేలు ఇస్తూ, అలాగే నాయకులు, పార్టీ కార్యకర్తలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడిని కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ప్రస్తుతం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో మమేకం అవుతూ చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పార్టీకి సమయం ఇస్తాను, ప్రభుత్వ కార్యకలాపాలే కాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా కార్యకర్తలతో మమేకం అవుతానని చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ప్రస్తుతం తాజా అప్డేట్స్ ఏంటి రవికృష్ణ? మూర్తి, చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్ కు ప్రధాన కార్యాలయం అయినటువంటి టీడీపీ ఆఫీస్ అయిన ఎన్టీఆర్ భవన్ కు ఆయన రావడం జరిగింది. ఆయన వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున కూడా అక్కడికి కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికారు. అదే విధంగా కూడా ఆయన వచ్చిన వెంటనే వాళ్ళకి అభివాదం చేయడం కూడా జరిగింది. ఆయన వచ్చేటువంటి ఈ క్రమంలో అక్కడ అయితే మాత్రం పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమైనాయని చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతే పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతం కావడానికి ప్రధాన కారణము టీడీపీకి సంబంధించి టీడీపీకి కార్యకర్తలు అని మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. 2019లో పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా నాయకులు అయితే వెళ్లారు, కానీ పార్టీ కేడర్ మొత్తం తమతో పాటే ఉందని ఆయన అప్పటి నుంచి కూడా చెబుతూనే ఉన్నారు. నాయకులు పోయినప్పుడు కార్యకర్తల నుంచి నాయకుల్ని తయారు చేస్తానని అప్పుడే నుంచి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అదే విధంగా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలనే నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ టీడీపీదేనే ఆయన చాలా సార్లు కూడా ప్రస్ఫుటంగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కార్యకర్తలకి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ప్రణాళిక రచించారు. దీనిలో భాగంగానే ప్రతి శనివారం కూడా వారంలో ఒక రోజు కంపల్సరీగా కూడా అంటే శనివారం నాడు ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలతో భేటీ అయ్యి వాళ్ళకి సంబంధించి ఏమన్నా కావాల్సిన అవసరాలు ఏమన్నా ఉంటే దాన్ని తీర్చే విధంగా కూడా ఆయన ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కూడా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ మంత్రులందరూ కూడా వారంలో ఒక రోజు తప్పనిసరిగా కూడా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలతో భేటీ కావాలని చెప్పి వాళ్ళని సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని చెప్పి ఆయన అయితే చంద్రబాబు నాయుడు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూసుకున్నట్టయితే మాత్రం అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకి అందరితో కూడా ఆయన మాట్లాడుతున్నారు. అదే విధంగా కూడా వాళ్ళతో కలిసి సెల్ఫీ దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ ఈ కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబుతో కలిసి సెల్ఫీలు దిగేందుకు, సీఎం అయిన తర్వాత ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లను అయితే అక్కడ చేయటం అనేది జరిగింది. ప్రధానంగా పార్టీ కార్యాలయంలో ఇనుప బారికేట్లను ఏర్పాటు చేశారు. ఆయన వచ్చే మార్గంలో బారికేట్లు ఉన్నటువంటి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఎవరైతే చీఫ్ సెక్యూరిటీకి సంబంధించిన ఆఫీసర్ ఉన్నాడో ఆయన పిలిచి ఏదన్నా సెక్యూరిటీ అనేది మినిమం రేంజ్ లో ఉండాలి, కానీ అడ్డగోలుగా ఉండకూడదు, తనకి ప్రజలకి మధ్య ఈ విధమైనటువంటి కంచెలు ఉండకూడదు అని ఆయన చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా కూడా ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఈ బారికేట్లు కానీ ఏదైనా ఏర్పాటు చేసేటప్పుడు మినిమం రేంజ్ లో ఉండాలి, కానీ ఈ విధంగా కూడా కట్టుదిట్టంగా అంటూ కూడా తనకి కార్యకర్తలకి ప్రజలకి మధ్య ఇటువంటి బంధకాలు సృష్టించొద్దు అని చెప్పి ఆయన అయితే చెప్పారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకైతే మాత్రం ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఓవర్ గా కూడా బిహేవ్ చేయకండి, గతంలో మాదిరిగా కూడా మనము ప్రజలు మనం ఒకటే అనే సంకేతం వచ్చే విధంగా కూడా వాళ్ళ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనపడింది. ప్రస్తుతం అయితే మాత్రం టీడీపీ కార్యాలయం చాలా కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అయితే మాత్రం వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అక్కడ ఫోటోలు దిగే కార్యక్రమం అయితే, ఫోటో సెక్షన్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.